గ్రామాలకి పరిమితమైన అనేక మంది క్రీడాకారుల్లో దాగున్న అత్యున్నత ప్రతిభను వెలికితీసి ప్రతి పేద క్రీడాకారుడు కూడా రాష్ట్ర స్థాయిలో సత్తా చాటేలా ప్రోత్సాహాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ గ్రౌండ్స్ లో ఘనంగా సాగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడారు. కావలి కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా చాటి చెప్పేలా ప్రతి క్రీడాకారుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగిస్తూ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ క్రీడాకారులకు కూడా అండగా నిలవాలన్న తలంపుతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రూపొందించడం వంటి చర్యలతో ప్రజల్లో బలమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని వెల్లడించారు. క్రీడాకారులకు దోహదపడేలా సాగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్క క్రీడాకారుడు పాల్గొని పథకాలను సాధిస్తూ విజయకేతనంలో ముందుకు సాగాలని కోరారు. కావలి అంటేనే ఎప్పటి నుండో చరిత్ర ఉందని, విద్యలో రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తున్న కావలి నియోజకవర్గం ప్రస్తుతం జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ రాష్ట్రంలో చరిత్ర సృష్టించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 12 కోట్లు ఈరోజు ప్రైజ్ మనీ కాకుండా మరి ఈక్విప్మెంట్స్ అందరికీ కూడా కిట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం కూడా జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనమంతా కూడా చూస్తా ఉన్నాం, మన భారతదేశంలో జనాభా ఎక్కువ శాతం ఉన్నా కూడా దానికి తగిన విషయాలు మనం పథకాలు సాధించలేకపోతున్నాం. దీనికి ముఖ్య కారణం మనం గ్రామీణ స్థాయి నుంచి కూడా వాళ్ళు ఉన్న పెద్ద పని బయటికి తీయలేకపోవడమే కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మన విద్యార్థులు పోటీతత్వం పెంపొందించగా ఆటలు స్పోర్ట్స్ అన్నింటిలో కూడా ముందు ఉండే విధంగా చేయాలా, మనం కూడా ఇతర కంట్రీలతో పోటీ పడి తప్పకుండా పథకాలు సాధించగా ఎక్కడ ఏ కాంపిటీషన్ చేయాలో తప్పకుండా భారత్ అనేది ఒక స్థానాన్ని సంపాదించాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఆ నాంది ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే ఈరోజు స్టార్ట్ కావడం మనందరికీ కూడా గర్వకారణమని కూడా మనందరికీ తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇటువంటి ఆటల పోటీలో పాల్గొనాలి. అంతేకాకుండా మీకు ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉండేదానికి కూడా ఇది ఎంతో దోహదపడుతుంది. కాబట్టి తప్పకుండా మేమంతా కూడా ఇటువంటి వాటిలో పాల్గొనడం చాలా సంతోషం. ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో కూడా ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఎంతో మంది క్రీడాకారులు పాల్పంచుకున్నారు. అదేవిధంగా మండల స్థాయిలో కాంపిటీషన్ కూడా ఈరోజు గెలుపొంది ఈరోజు నియోజకవర్గ స్థాయికి వచ్చారు. రేపు ఇక్కడ నియోజకవర్గం అయిన తర్వాత డిస్టిక్ లెవెల్ కాంపిటీషన్ కూడా మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. కావలి పేరు తప్పకుండా నిలబెట్టాలి. కావాలంటే గతంలో మీ అందరికీ తెలుసు, కావాలంటే స్పోర్ట్సే కాదు, చదివే కాదు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుండేది. అటువంటి కావలి పేరుని నేను తప్పకుండా నిలబెడతాను. ఈరోజు డిస్టిక్ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా స్టేట్ లెవెల్ కూడా మనం మన కావలి నుంచి పథకాలు సాధించాగా. కాబట్టి తప్పకుండా మీ అందరూ బాగా ఆడండి.